బంగారం పగవాడు బాంధుకుడు కలగని ఆదివాడు చుట్ట కలగని అర్రాకులు కలగని నిజంగా పాడి కలగని వాళ్ళించి ఏటాట పెళ్లి కలగని ఏటాట పురుగు కలగని వాళ్ళించి ఏటాట కాలగొలు కాని వాళ్ళకి ముట్టిని ముచ్చాలు కలగని పచ్చది బంగారం కలగని వాళ్ళందరికీ 116 ఏళ్ళు నాకు 150 ఏళ్ళు. ఇక సాయిల్ గడట పిల్లతల్లి చేసుకున్నట్టే నీకు తెలిసిందా? నిజమేనా మరే? చేసుకున్నది నిజమేనే, ఊరంతా పొద్దుగడుతుంది అదే పాట పాడుతుర్రు. భార్య చేసుకున్నాడే గట్ట చేసుకున్నాడే పోరాడు గదే దొరికిందా? పోరాడు గట్ట చేసుకుంటూ దానికి అగ్గిరా ఇద్దరు పుట్టింది అయితేంది, ఒక్కరు పుట్టింది అయితేంది, ముగ్గురు పుట్టింది అయితేంది. అవసరం మనకు మంచిగా మనకు సంసారం చేస్తే అయిపోయా. ఆయనకి ఇష్టమైంది పోరానికి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుండే. అట్లా ఎంతమంది చేసుకుంటలేరు. ఇక పిల్లతల్లిని చేసుకున్నాడటనేమే. భూమి మీద ఆ పిల్లల్ని దొరికినట్టు ఆ పిల్లతల్లిని చేసుకుంటారు. అయినా కానీ భలే చేసుకున్నాడే. నాకు చెప్పినా మంచి పిల్లని చూద్దును, పిల్ల తల్లిని చేసుకుంటూ ఇజ్జత్ తీసిండు. నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. అవు రాజావా, నీ కొత్త కోడలు ఏమంటుంది? కొత్త కోడలు ఏమంటుందని అడుగుతున్నావా? వాళ్ళకి రాలేదా కొత్త కోడన్లు? నాకే వచ్చిర్రా. వచ్చిన కోడన్లు ఏమంటారు? నా కోడలు ఏమంటుంది? తిరిగి ఇచ్చి అడగబడుతుంది. అయ్యో బా కోపానికి రాబడుతుంది. ఉన్నది ఉన్నట్టు అడిగినా. ఉన్నది ఉన్నట్టు అడిగింది అంటున్నావా? నీ అందరికన్నా మా విన్న ఉన్నట్టుంది కదా. నీ కొడుకు చేసేది మంచిగానే ఉంది కానీ ఇక పిల్ల తల్లి దొరకచ్చుకుంటాడా? అడిగినందుకు తప్పావో? అయ్యో పిల్ల తల్లిని మా కొడుకు గంక దొరకచ్చిండు. ఇసంటి ఎన్ని జరుగుతలే వద్దు చెవినా మరి వాళ్ళని గట్ల అడగారు మొఖం మీద గుద్దినట్టు. మాదంటేనే ఇచ్చంతరం అవుతుంది మీకు. భలే వాడక బతుకుతారు పో మమ్మల్ని అనగానే. ఎన్ని జరిగినా ఏమి లేదు కానీ మాదేది జరగద్దు. బాగా కూకున్న కాడ ఏం పనులు ఎప్పుడు వాళ్ళ ముచ్చట ముందట పెట్టుకొని కూర్చుంటారు. అమ్మ మీ కొత్త మనవాడిని ఎందుకు ఆడుకోవడానికి పంపిస్తలే? అమ్మ మీ మనవాడిని మాకు సోపతి ఎత్తే ఏమవుతాయి? మందులో కలుపు, మేము ఆడుకుంటాం. మనిషి అయి పుట్టినాడు నేను బతుకు చేయడా. ఒక అలంకర ఉందా, కన్నంకర ఉందా, కులం నాదానా, గుణం నాదానా? పోయి పోయి ఓ పిల్ల తల్లిని తోలుకొని వస్తాడు. ఇంకా బజారుకు పోతే 10 మంది 10 తీర్లు అంటే నా చెవులు చిల్లుడు పోతున్నాయి. ఏంది భూమి జాగలేనోడా సొంటిది లక్షల పెళ్లి వేసుకుంటుండు, ముద్దుగా బతుకుతాడు. నేను బతుకు పాడువాడా. ఇప్పుడు ఏమైంది? నువ్వు గవర్న ఎందుకు అవుతున్నావు? దాని ముఖం చూడు ఎంత చక్కగా ఉంది. నీ ముఖం చక్కదనం ఉంది, దాని ముఖం చక్కదనం ఉంది. నీకు వేసిన పైన చక్కదనం ఉందిరా. చక్కదనం ఉంటే అయిపోయానా? రీతి దక్క చక్కదనం మీది. నలుగురు మెచ్చాలే పని చేస్తే చక్కదనం ఉందాట తోలుకొని వచ్చిండు. మీ చక్కదనం మీకే ముద్ర. మగవానికి అంటే సిగ్గులేదు, ఆడడానికి మానం ఉండద్దా? ఎందుకు ఆ బతుకు? రాగానే అయిపోయానా? అసలు మొగడు దొరికిండా అని ఇంట్లో దొరికి అయిపోయానా? గవర్ని నువ్వు అట్నే మాట్లాడవు అనుకో, ఇంటికి వెళ్ళిపోతే చెప్తున్నా. వెళ్ళు, నేను రమ్మని బయటడినా నేను ఎందుకు వచ్చినావు? ఎందుకు ఈ పక్కింటి వాళ్ళకి ఎవరికన్నా తెలుసో తెలియదా? ఆయనతో తెలిసి మావను ఇంకా పురాగా చిన్నతనం చేసిపోతాడు. వచ్చినవా? నడు ఇప్పుడు వెళ్ళు. వెళ్తా నాకు రూమ్ దొరికేంది బయట. రూమ్ దొరికితే నాకేంది, నువ్వు అడక తింటే నాకేంది? నడు, నేను బయటలు ఆడతలేను మిమ్మల్ని. ఇగో అత్తమ్మ, అయిందేదో అయిపోయింది. ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం. దానికి అంత కోపానికి రావన్నా ఆయన మీదికి? నువ్వు చూసిన పిల్లనే మంచిగా చూసుకుంటుందా? నేను మంచిగా చూసుకోనా? రేపు నువ్వు కుక్కిలో పడితే కాటికి పోయేదాకా నీ కన్న తల్లలో అరుచుకుంటా. అంటే నన్ను అత్తాని పిలువకే, నాకు పెయ్యంతా మాడుతుంది. నువ్వేందే నన్ను సారేది? ఇంకా నేను కుక్కిలో పడితే కూడు పెట్టి కాటిపోయే రాక చేస్తుందట. నేను కట్టుకొచ్చిన గడ్డతోని నువ్వు నాకు పెట్టడం అవసరం లేదుపా. నీ అన్నం సున్నంగాను ఇంతకెళ్ళి వెళ్ళుర్రి, నాకున్నది నేను దించత్తా. నీతులు చెప్తాను, నీతులు పిల్ల వచ్చి ఇంకెంత భూజా ఉందా చెప్పు. 6 ఎకరాల గుంజాగుందేందే? నేను చచ్చినాక తిన్నాగానే అది ఒడవది. ఇంతకెళ్ళి అయితే వెళ్ళి ఇప్పుడు. ఇక అవ్వ కన్న తల్లిని ఏ కొడుకు కూడా ఎత్తాడు, కానీ ఎత్తేస్తున్నా. అదెంత శూన్యంగా మాట్లాడుతుంది, నువ్వెంత అహంకారంగా మాట్లాడుతున్నావే. ఇవరికి ఏ కూడా అత్తనన్నదా కాటుకోయాక కన్న తల్లి ఆదుకుంటా అని? కానీ అన్నది ఇలా 6 ఎకరాలు నీ మీద పెట్టుకొని పోతావా ఆయన పోయేటప్పుడు?
అదేరా పెండ్లం బెల్లం అయింది, తల్లి దయ్యం అయింది, సాత్రం తప్పగుట్టలేదురా. ఇప్పుడు నన్ను గట్లా అనకపోతే ఎట్లా అంటారా ఇక? కాదే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? దానికి పెళ్లి చేసుకున్నానా లేదా దానికి పోరాడు ఉన్నాడా? అద్దంటే పోరాడు హాస్టల్ వారేసత్తా. ఆ పిల్లగాని జోలు తీసినానరా, మళ్ళీ పిల్లగాడిని హాస్టల్లో వేసేస్తానంటావేమ్రా? తల్లికి పిల్లగానికి ఎడవాపి అది ఇంత పుణ్యం కట్టుకుంటావా? ఉండని ఇక పిల్లగాడు ఉండని, తల్లి ఉండని. ఇక ఎటు పోతారు రాని అచ్చిరి. ఇక మెడకు పడ్డ పాము కరవ కూకుంటుందా? ఎట్లయితే అట్లా. అత్తమ్మ ఒక్కటైతుంది మధ్యాహ్నం, అన్నం వేసుకురా అన్న. నువ్వు ఇట్లా ఎంతసేపు కొడతావు? చింతకాయ నేను కొడుతుందా? వేసుకొత్తురా సెరుపు ఇక్కడ తిని ఇంత చింతపండు కొడదాం. ఇప్పుడు తిట్టుకుర్రు మళ్ళీ కలిసిర్రు. ఆడోళ్ళు ఒకటి ఎంతైనా కానీ